హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వన్ టైం స్పెషల్ సప్లీ ఛాన్స్ గురించి అడుగుతున్నారు కదా, లైక్ ఎప్పుడెప్పుడు డేస్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయని. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళ లిస్ట్ అనేది జేఎన్టీహెచ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో అక్కడ మీకు చూసుకోవచ్చు ఇక్కడ టైం టేబుల్ బట్టి. సో ఇక్కడ హాల్ టికెట్ నేను 2021లోని ఉన్న సబ్జెక్ట్ కోడ్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళకు అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అని ఈ డిస్ప్లే చేస్తున్నాను. సో మీరైతే చూసుకోవచ్చు, లైక్ ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ రీసెంట్గా 2021తో ఇది. అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి చూసుకోవచ్చు, లైక్ అరౌండ్ 1 2 3 4 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ 2-1 3-1 4-1లో. సో ఇక్కడ డేట్స్ వచ్చేసి 20 10 30 అండ్ ఒకటి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఒకరోజు లైక్ 20 రోజు 2 ఎగ్జామ్స్ అలా ఉన్నాయి ఎగ్జామ్స్ అనేది. సో డిపెండింగ్ అపాన్ మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అండ్ ఆ రెగ్యులేషన్స్ ఎప్పుడు ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఎగ్జామ్స్ అనేది వస్తాయి. సో కొందరికి మార్నింగ్ ఆఫ్టర్నూన్ రావచ్చు, కొందరికి ఓన్లీ మార్నింగే రావచ్చు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద టైం. అండ్ సో ఇవి అండ్ మ్యాక్సిమం మీరైతే మినిమం ఒక షార్ట్ క్వశ్చన్స్కి అయితే మినిమం ఒక 3 to 4 లైన్స్ రాయండి. అండ్ లాంగ్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా త్రీ పేపర్స్ కరెక్ట్గా రాయండి. సో మళ్ళీ కరెక్ట్గా రాసిన మార్కులు వస్తాయి ఈ వన్ టైం ఛాన్స్లో. అండ్ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది వన్ టైం ఛాన్స్ కరెక్షన్స్ అనేది, బట్ మ్యాక్సిమం అందరు క్లియర్ అవుతారు. సో జేఎన్టీహెచ్ వాళ్ళు అందుకే పెట్టారు ఇది వన్ టైం ఛాన్స్ అనేది. సో దిస్ ఇస్ ద వీడియో అబౌట్ వన్ టైం ఛాన్స్. డేట్స్ గురించి అడిగారు కాబట్టి ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైక్ 2021లో ఇలా ఇచ్చారు. సో మ్యాక్సిమం మళ్ళీ ఇట్లనే ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ షార్ట్ ఆన్సర్స్ అయితే మినిమం 4 లైన్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ అయితే మినిమం 3 పేజెస్, మినిమం 2 పేజెస్ అయినా రాయండి కరెక్ట్గా రాస్తే. సో మెయిన్లీ ఒక 3 యూనిట్స్ చదువుకోండి గైస్, 3 యూనిట్స్ చదువుకొని అండ్ రిమైనింగ్ 2 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి. అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ఇంకేమైనా ఉన్నా కానీ రౌండ్ అప్ చేసి మార్క్ చేయండి. డెఫినెట్లీ మీరైతే పాస్ అవుతారు. నో వరీస్ అబౌట్ దాట్, మ్యాక్సిమం పాస్ అవుతారు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.